ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. జాన్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 10 ఆల్ టుగెదర్ లెట్ us read. 10 అందరము కలిసి చదువుకుందాం. 10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేతనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు వందనములు. చదవబడిన లేఖన భాగముల కొరకు వందనములు. వాటిని విరచి దీవెనకరంగా మాకు చేయుము. నన్ను మమ్మలను ప్రశస్తమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించుము. వాక్యం ఇచ్చుటలోను దాన్ని గ్రహించుటలోను వెంబడించుటలోను పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు దయచేయము. పారాడు తలంపుల నుండి తప్పించుము. మమ్మల్ని మీ సిలువ చాటున మరుగుపరచుము. మిమ్మల్ని మీరే బయలుపరచుకునుము. సాతాను బంధించి చేతులకు అప్పగించుకొని యేసునామమున వేడుచున్నాము తండ్రి. చాలా సందర్భాల్లో మనము దేవుని దగ్గరికి వస్తాం. ఎందుకు వస్తామయ్యా దేవుని దగ్గరికి అంటే ఒక ఆయన అన్నాడు, భక్తి పట్టేది ఎందుకంటే భుక్తి కోసరం అన్నాడు. భక్తి ఎందుకు పడతావయ్యా అంటే భుక్తి కోసరం అన్నాడు. భక్తి భుక్తి కోసం కాదు, భక్తి శక్తి కోసం, శక్తి ముక్తి కోసం. కొంతవరకు మీకు అర్థమై ఉండొచ్చు అనుకుంటా. భక్తి ఎందుకండి? శక్తి కోసం, శక్తి ముక్తి కోసం, అంతేకాని భుక్తి కోసం కాదు. ఈ దినాల్లో రకరకాలుగా ఉంటుంది. అదన్నీ నేను ఇప్పుడు విశదీకరించి చెప్పడం లేదులే. కానీ సహోదరుడు అన్నట్టు కొద్దిమందికి మంట, మరి కొద్దిమందికి పంట, రెండు ఉంటాయి. కానీ మనకేం సమస్యలు ఏం లేదు. కాబట్టి గుర్తించాలని మనం చేస్తున్నాను. ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం ఇది. బైబిల్ మనుషులు తమ యొక్క చమత్కారం చేత, లౌకికమైన జ్ఞానం చేత వ్రాయించినటువంటిది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా వ్రాయించబడినటువంటి గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. బైబిల్ అంతటి యొక్క సారాంశాన్ని చెప్పాలి అని అంటే 3 సెంటెన్సెస్లో చెప్పచ్చు. ఓన్లీ ఇన్ 3 sentences we can sum up the whole Bible. బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా 3 వాక్యాల్లో చెప్పచ్చు. ఏంటినంటే ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్, మానవ నిర్మాణం. రెండవది ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క పతనం. మూడవది ద రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్. మానవ నిర్మాణం, మానవ పతనం, మానవుని యొక్క సమకూర్పు. ఓన్లీ 3 sentences. డోంట్ టెల్ అబౌట్ ఆల్ కాకమ్మ బుల్లి స్టోరీస్. ఈ స్టోరీ, ఆ స్టోరీ, ఇంకో స్టోరీ. In order to make the people understand, sometimes we tell some parables. అంతే. మనం ఏదో మనలో వచ్చి this is not the place to project ourselves in any manner. We have to project Christ alone. యేసు ప్రభును ఒక్కడే చూపించాలి. మనలో మనం చూపించుకోవచ్చును. In so many ways we can project ourselves. మనలో మనం చూపించుకోవచ్చు, కానీ there will not be any glory to God. దేవునికి మహిమ ఉండదు. ఎన్టీ రామారావు గారు వచ్చి ఎగిరేవాడు, మీకు తెలుసా అంతా కూడా. నాగేశ్వరరావు గారు వచ్చి ఎగిరేవాడు. ఎవరిని పొగుడుతాం మనం? పీటర్ గారే చెప్పాలి. ఏమండి, ఎన్టీ రామారావు గారు వచ్చి ఎగిరేవాడు గలబట్టుకొని. మీకు అర్థమైందిగా? అదే నాగేశ్వరరావు గారు చేసేవాళ్ళంట. నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు, ఐఎమ్ సారీ, చెప్తుంటే విన్నా. ఆయన ఎంత సాఫ్ట్గా చేసేవాడట. ఎవరు? నాగేశ్వరరావు గారు. కాబట్టి
ఎవరిని పొగుడుతాం మనము అని అనుకున్నా. ఎవరిని పొగుడుతామండి? వాళ్ళనే పొగుడుతాము, కానీ దేవా ఎన్టీ రామారావు పెట్టాం నీకు వందనాలను చెప్పాం. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెలింగ్ ప్లీజ్? కాబట్టి మన జీవితంలో ఎన్నడూ కూడా మ్యాన్ షుడ్ నాట్ బి ప్రొజెక్టెడ్, ఓన్లీ గాడ్ అలోన్ షుడ్ బి ప్రొజెక్టెడ్. దేవుణ్ణే చూపించాలి కానీ మనల్ని మనము చూపించుకోకూడదు. బ్రదర్ ఒక మాట అన్నారు, బాబుని ఎత్తుకొని చూడండి, ఆ బాబు పేరు ఏం పేరండి? అమర్ గారు. పాపం ఆయనకి ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలుదు, ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ బిడ్డ కనపడలేదు. కనపడకపోయినప్పుడు ఎలా ఉంటుందండి? 15 నిమిషాలు నేను అడుగుతున్నా, ఎప్పుడు ఏడ్చినావు బ్రదర్ అట్ల? మధ్యలో గుర్తులేదు. నేనంటే నీ బాబు కోసం మొన్నటి రోజు నువ్వు ఆవేదన పడినట్టు ఎప్పుడైనా పడ్డట్టుగా నీకు గుర్తుందా? లేదు. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ప్రియులారా, రోగం రాకపోతే డాక్టర్ దగ్గరికి పోవు. ఎవరన్నా పోతారా డాక్టర్ దగ్గరికి రోగం రాకపోతే? జుట్టు పెరగకపోతే మంగళవాడి దగ్గరికి పోతావా? ఎవరు మాట్లాడరే? బట్టలు మైలు కాకపోతే చాకలో దగ్గరికి వెళ్తామా? ఆకలి కాకపోతే KFCకి వెళ్తామా? మీకు అర్థమైంది కదండి నేను చెప్పింది? సో వీ హ్యావ్ టు బేర్ ద క్రాస్, దెన్ ఓన్లీ వీ కెన్ గో టు ద క్రాస్. Christ. Only when we bear the cross, then only we will go to Christ. When we go to Christ, then Christ is found in us. ఈ దినాల్లో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా అని అంటే ఆపద మొక్కుల కోసం అంట. మీకు అర్థమవుతుందండి నేను చెప్పే భాష? ఆపద మొక్కుల కోసం ఎందుకు వచ్చినామంటే, అదే ఇప్పుడు అయ్యగారు చెప్తుండే, కెనాల్ పోతుంది మా అల్లుడికి. అర్థం కాలేదండి? ఆ కెనాల్ పోకపోతే దేవుని దగ్గరికి ఏం పోతారు మీరు? కాబట్టి ఆపద మొక్కుల కోసము దేవుని దగ్గరికి వస్తారు చాలా మటుకు. ఏదో దేవుడు ఇచ్చినటువంటి కొద్దిపాటి నా వ్యక్తిగతమైన అనుభవంతో నేను చెప్తున్నాను. డూయింగ్ మిరకల్స్, వండర్స్ అండ్ సైన్స్ ఆర్ ఓన్లీ టు అట్రాక్ట్ పీపుల్ టువర్డ్స్ క్రైస్ట్, దట్స్ ఆల్. వీటిని ఏమంటారంటే సైన్ గిఫ్ట్స్ అంటారు. ఏమంటారండి? సైన్ గిఫ్ట్స్ అంటే మీ సూచన కొరకు దేవుడిస్తాడు. సూచన, సైన్, ఒక సైన్ అన్నమాట, గుర్తు. దేవుని యొద్దకు రావటానికి ఒక గుర్తు. మీ దేవుడు గొప్పోడైతే సచినం లేపమను అంటారు కొంతమంది. మీ దేవుడు గొప్పోడైతే దయ్యం పొమ్మను. మీ దేవుడు గొప్పోడైతే మా తాత క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ కాకుండా బాగు చేయమను అంటారు. చూడండి, ఇవన్నీ ఏంటివి? సైన్ గిఫ్ట్స్, దట్స్ ఆల్. దే ఆర్ నాట్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. బాగా అర్థం చేసుకోవాలి. అవి మనం ఆత్మీయంగా ఎదగడానికి కాదు సుమా. ఎందుకోసం అండి అవి? టు అట్రాక్ట్ పీపుల్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నేను చేపను పట్టుకోవాలి. నేను చేపను పట్టుకోవాలి ఒక కాలువలో, లేకుంటే సముద్రంలో, లేకుంటే బావిలో. ఆ చేపను పట్టుకోవడానికి నేను ఏమేస్తానండి? మాట్లాడరే? ఫిషింగ్ రాడ్ కదండి, ఆ గాలం వేస్తాను. ఆ గాలానికి ఏం పెడతా? ఆ గాలానికి ఏం పెడతాను? బయట పెట్టనా? ఎరను పెట్టనా? ఎరను పెడితే అది వచ్చింది దేనికి? అది తగులుకోవాలని వచ్చిందా? మాట్లాడరే? మీరు త్వరగా జవాబిస్తే, నేను లేకపోతే నేను ఇట్లే చెప్తుంటాను. ఏమండి శ్రీధర్ గారు? ఎర కోసం వచ్చింది కానీ తగులుకోవాలని రాలే. కాబట్టి సైన్ గిఫ్ట్స్ ఆర్ జస్ట్ లైక్ ఎ బైట్ టు అట్రాక్ట్ ఎ ఫిష్. డోంట్ బోస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ టెల్ యూ వెరీ వెహమెంట్లీ. మనుషులను ఆకర్షించడానికి దేవుడి సైన్ గిఫ్ట్స్ను వాడుకుంటాడు. దయాలు వెళ్ళిపోవడం, స్వస్థతలు, అద్భుతాలు జరగడం, ఆ తర్వాత అనుకున్నది నెరవేరటం, ఇవన్నీ ఏంటివండి?
ఎరలు ఎరలు. మేము మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తాము. మెదక్ డిస్టిక్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఊర్లో కూడా మేము చేస్తాం. అది సిద్దిపేటలో ఉంటారు. అయితే అక్కడ శాతపడి ఎక్కువ జరుగుతుంది, పెద్ద చెప్పాలని ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రీమిస్టులు, ఈ నక్సలైట్స్లు చాలా భయంకరంగా ఉండేవాళ్ళు. 25 years బిఫోర్ ఐఎమ్ టెలింగ్, నాట్ నౌ, 25 సంవత్సరాల క్రితం అన్నమాట. ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగితే వాళ్ళకి బాగా ఎదుగాలి. ఆ తర్వాత వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు అంటే ఈ నక్సలైట్స్ కాళ్ళు నరికేస్తారు, చేతులు నరికేస్తారు. ఆ ఊరి పెద్దలను ధనవంతులను తీసుకుపోయి అడుగులో పెట్టి బాగా నరుకుతారు. అటువంటి భయంకరమైన స్థలం. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళకి జరిగిన సందర్భంలో ఏమైంది అంటే అన్ని చోట్లకి వెళ్ళారు, బాగా కాలేదు. బాగా కాకపోతే వాళ్ళకి ఆశ ఏంటి, కనీసం ఈ దేవుడైనా మమ్మల్ని బాగు చేస్తాడేమో అని మన మందిరానికి వచ్చారు. అక్కడికి అందరూ ప్రార్థన చేస్తే నెక్స్ట్ డేకి బాగైపోయింది. బాగా అయిపోయేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బంధువులందరినీ పట్టుకొని వచ్చినారు. దేవుడు వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావటానికి ఏది వాడుకున్నాడు, ఎరా. ఏమిటా ఎరా? బ్లాక్ మ్యాజిక్. కాబట్టి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. మీకు అర్థం కాదు నేను చెప్పే భాష. కాబట్టి మనకు సిలువ వేసే వాళ్ళు కూడా ఉండాలి, మన తప్పులు పట్టుకునే వాళ్ళు కూడా ఉండాలి. అందుకని 16:4 చూడండి. ఎప్పుడే కానీ మనుషుల్ని తృణీకరించద్దండి, ఎవరిని. డోంట్ డిస్పైస్ ఎనీబడి, ఎవరిని కూడా తృణీకరించద్దండి. 16:4 ప్రావర్బ్స్ చూడండి ఎంత మంచిగా ఉందో. 16:4 16:4. ఇది నాలో మనం చాలా విసిగిపోతాం. ఆ దుర్మార్గుడు లేకపోతే ఎంత బాగుందునో అని కొంతమంది అంటారు కదండి. అదుగో వాడే నా భవిష్యత్తునంతటిని పాడు చేశాడు అని ఏడుస్తుంటాం. అదేమో లోకంలో చెప్తారు చూడండి, అట్లుంటాయన్నమాట. 16:4 chapter 16 verse 4 Proverbs. One of you can read loudly please. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అటువంటిప్పుడు మీరెవరు వాడు దుర్మార్గుడు, వాడి చండాలుడు అనడానికి? ఎవరండి మీరు నేను అడగటానికి? ప్రతి వస్తువును కూడా దేవుడు ఏం చేశాడంట, దాని పనికి వరకు చేశాడంట దేవుడు. There is no creation that is not useful. Everything is useful. దొంగోడు కూడా అవసరమే. మీరేమంటారు, ఓహో అయితే దొంగలు అమ్మంటావా అంటారు. నువ్వు బాగుపడరా అంటే కూడా వాడేం బాగుపడదు. నేను చెప్తున్నాగా, ప్రతి వస్తువును కూడా దేవుడు దాని పని కోసం చేశాడు. ఇప్పుడు చూడండి, పప్పు మెదగాలి. పప్పు ఉంది కదండి, పప్పు మెదగాలంటే ఏం చేయాలా? 4 కేసు కొట్టాలి ఇట్లా. పప్పు మెదగాలంటే ఏం చేయాలి మరి శ్రీదేవమ్మా? పప్పు గుత్తి అన్నా కావాలా, లేకుంటే మిక్సీ అన్నా కావాలా కదా, రుబ్బురాయి అన్నా కావాలి. అందుకని కొన్ని సందర్భాల్లో మన పిల్లలే మనకు రుబ్బురాయిలు. ఏమి రుబ్బుతారంటే బాబోయ్ చెప్పడానికి. కొన్ని సందర్భాల్లో మనకున్న జబ్బే మనకు ఒక రుబ్బురాయి. నేను బాగుంటే మన కథ చెప్పింది అయ్యా, అందుకే బాగలేదు. మీకు అర్థమవుతుంది కదండి. అదే ప్రకారం కొన్ని సందర్భాల్లో శ్రీమతి గారు ఉంటారు. శ్రీమతి గారు దేవుడట శ్రీమతిని ఎందుకు ఇచ్చాడంటే, శ్రీవారికి మతి తక్కువ ఉందని ఆదాంతో శ్రీమతిని ఇస్తే ఉన్న మతి పోయింది. ఎవరికి? ఆదాంకి. అట్లా కొంతమంది శ్రీమంతులు ఉంటారు, చక్కగా చేస్తారు శ్రీవారిని.
కూర్చోంటే కూర్చోవా లేకంటున్నాడు. బ్రదరు ఎవరయ్యా పెళ్లి చేత పట్టతలోడే లాస్ట్కు మళ్ళీ మా మీదికే వస్తాడు. అదే ప్రకారంగా కోడలకు తగిన అత్త, అత్తకు తగిన కోడలు కరెక్ట్గా పెట్టి ఉంటాడు. ప్రతి వస్తువులు ఎందుకోసము మీకు అర్థమవుతుందని నేను చెప్పడం, దానికి ఒక పని అంటూ ఉంది. ఏంటి ఆ పని అంటే, we have to be broken, we have to be transformed unto the image of Christ. యేసు ప్రభు రూపంలోనికి మనం ఏం కావాలండి? మార్చబడాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటేనే నేను ఇంత బాగా బలిసానని చెప్పొద్దు ఎప్పుడే కానీ. ప్లీజ్ డోంట్ సే దట్ వర్డ్. మీరు ఎవరైనా అలా చెప్పగలిగితే బైబిల్ బేస్ చేసుకొని చెప్పాలి. నేను ఇంత లావు అయ్యాను, ఇంత పొడుగయ్యాను, దేవుడు నన్ను ఇంత దీవించినాడు అని ఎవరైనా చెప్పినట్లయితే బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పాలి. ఎనీబడి, నో ప్రాబ్లం. బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పాలి. వన్స్ ఐ వాజ్ ట్రావెలింగ్ బై లుఫ్తాన్సా ఫ్లైట్ ఫ్రమ్ అట్లాంటా. పోతూ ఉన్న సందర్భంలో ఒక క్రిస్టియన్ పాస్టర్ కూడా, ఆయన కూడా అందులో ప్రయాణం చేస్తారు. ఆయన పాస్టర్ నాకు తెలియదు. దిస్ ఈజ్ ది ట్రూత్ ఐఎమ్ టెలింగ్ యూ. నా పక్కన ముస్లిం కూర్చున్నాడు. ముస్లింకి అటువైపున ఈ పాస్టర్. ఆయన పాస్టర్ నాకు తెలియదు, మామూలు డ్రెస్లో ఉన్నాడు. నేను కొంచెం బైబిల్ చదువుకుంటా కూర్చున్నాను. అప్పుడు ఆ క్రిస్టియన్ కూడా మొదలు పెట్టాడు. పెట్టి ఈ ముస్లింతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నా నేను, తమిళనాడులో నాకు 3 ఇండ్లు ఇచ్చినాడు దేవుడు. అది ఎట్లా వచ్చినాయో మనకు తెలియదు. అది ఏబుల్ టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. 3 ఇండ్లు ఇచ్చినాడు. నేను నా భార్య ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటున్నాము, ఎంత హ్యాపీగా ఉంటున్నాము. దేవుని నమ్ముకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. ఎవరితో అండి? ముస్లిం. అప్పుడు ముస్లిం ఏమన్నాడు తెలుసా అండి? ఆయన అన్నాడు, నేను అల్లాని నమ్ముకున్నాను, నాకు 4 ఫ్లైట్లు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఎవరు దీవించబడ్డారు చెప్పండి? మా మనోహర్ బ్రదరే చెప్తాడు. ఇప్పుడు అనుకుంటాడు, కర్మ ఈయనకి ఎందుకు చెప్తారా పేరు అని ఉండొచ్చు. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాడు చెప్పండి? ఇప్పుడు ఆయన 4 ఫ్లైట్స్ అండి నాకు ఉండేది అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి మనము అంటున్నా నేను. నెవర్ నెవర్ గో బై మెటీరియల్ థింగ్స్. మెటీరియల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. దయచేసి నేను దేవుని బట్టి మరోసారి చెప్తున్నాను. నేను నమ్మితే నాకేంటి, నమ్మకపోతే నాకేంటి? మీరేం నాకు జీతం ఇచ్చేది లేదు, మీకు ఉద్యోగాలు ఇచ్చేది లేదు. ఐ మస్ట్ టెల్ ద ట్రూత్, దట్స్ ఆల్. 1:3 ఎఫెషియన్స్ 1:3 చూడండి దయచేసి. మీకు అందరికీ తెలుసు, మరోసారి చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మనము బ్రతికేటువంటి కొద్ది కాలంలో మనం భక్తిని పట్టేది శక్తిని కలిగిన వారముగా, శక్తిని కలిగి ఉండేది ముక్తిని కలిగి ఉండుట కొరకై, భక్తి కొరకు కాదు. భక్తి కొరకు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏం ఆశీర్వాదాలంటే? భౌతికంగానా ఆత్మీయంగానా? ఆత్మీయమైన ఆశీర్వాదాల కొరకు పరలోకపు దేవుడు భూలోకానికి వచ్చాడు. భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కాదు సుమా, కాదు. నేను అందుకే అన్నాను, అమర్ గారు దేవుణ్ణి అంతగా దగ్గరికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి 10-15 నిమిషాలు ఏడ్చుకొని దేవుడికి వందనాలు చెప్పడానికి కారణం ఏంటంటే, పిల్లవాడు తప్పిపోయేటప్పటికి పరిగెత్తి వచ్చావు. పిల్లవాడు రాకపోతే నీకేం తెలుసు దేవుడు అంటే? నీకెక్కడ తెలుస్తుంది? కాబట్టి రోగం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళతామండి. కాబట్టి క్రైస్తవులకి ఉన్నటువంటి
ఆధిక్యత ఏంటి అంటే సిలువను మోసి. అందుకే మీకు ఈ సమృద్ధి అయినటువంటి జీవాన్ని గురించి మీకు చెప్తూ వస్తున్నాను. సమృద్ధి అయినటువంటి జీవం మనం కలిగి ఉండాలి. జీవం సమృద్ధి అయిన జీవం అనగా జీవానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? మరణం. మరణం అంటే అందరికీ భయమే, ప్రపంచంలో ప్రతి వారికి భయమే మరణం అంటే. బైబిల్లో వాళ్ళు ఎవరున్నారండి? ఒక ఆయన అన్నాడట, ఒక పాస్టర్ గారు అన్నారండి, పాస్టర్ భయపడవద్దు 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 భయపడవద్దు. బైబిల్లో దైవజనుడు భగత్ సింగ్ గారు చెప్పేవాడు 365 సార్లు రాశారంట. ఏమని? భయపడవద్దు భయపడవద్దు అని. ఆ రీతిగా ఈ యొక్క పాస్టర్ గారు కూడా చెప్పారంటే భయపడవద్దు భయపడవద్దు. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి రోజుకు కూడా దేని గురించి భయపడవద్దు భయపడవద్దు అని. అంటే ఒక యూనివర్సిటీ స్టూడెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ నీ దగ్గరికి రావాలన్నాడట. నీ దగ్గరికి రావాలని. దేనికోసం బాబు అని అంటే నాకు ఒక డౌట్ ఉంది సార్, నాకు చాలా ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలని అని అంటే ఆయన అన్నాడట, ఎక్కడికి వస్తావు అన్నాడు. మీ ఇంటికి రావాలనుకున్నాను అన్నాడు. అట్టయితే మా మిస్సెస్ లేనప్పుడు రా అన్నాడట. మీకు అర్థమైందో లేదో నా భాష. ఎందుకునంటే ఆ అమ్మతో భయపడ్డాయి. నువ్వేమో ఆడికి తిప్పుతుంది, మరి నీకెందుకు? మాకు చెప్పేవాళ్ళమే కానీ చేసేవాళ్ళమేం కాదు. అందుకనే బైబిల్ ఏం రాసి పెట్టారు? మీరు చెప్పుదురే కానీ మీరు చెయ్యరు. ఎవరితో? పరిసయ్యులతో శాస్త్రులతో ప్రభు చెప్తూ, పరిసయ్యులారా శాస్త్రులారా మోయ శక్యము కానటువంటి బరువులను మనుషుల భుజముల మీద మీరు పెట్టుదరే కానీ వేలుతో కూడా కదిలించరు అన్నాడు. కాబట్టి బోధడం చాలా సులభం. ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అది వరం, పైన ఉచితంగా ఇచ్చాడు. సొమ్మొక్కడిది సోకొక్కడిది, సొమ్మొక్కడిది. ఇప్పుడు అన్నాంట నువ్వు ముక్కు ఎంత చక్కగా ఉందని అంటావు ఒకరు. ఇంకోరు నీ ముక్కు తప్పుడు ముక్కు రానిదా? ఏం ముక్కు ఏమంటారు? నడ్డి ముక్కు. నడ్డి ముక్కు రావండి. నా ముక్కు ఎంత బాగుంది. ఎవడు చేశాడు నా ముక్కు? నువ్వు చేసుకున్నావేమే? పెద్ద ఫోర్స్ కొడుతున్నావు. చేసింది ఎవరు ఈ ముక్కులో? సొమ్ము ఆయనది, పడేది నువ్వు సోకు. ఆయన కనపరచు కానీ నా ముక్కు ఎంత చక్కగా ఉంది, నేను ఎంత ఎర్రగున్నా, నానంత బాగున్నా అంటే ఎవడు చేశాడు నిన్ను? మన జీవితం అంతట్లో కూడా ఆ ప్రభుని కనపరచాల్సిందే కానీ మనల్ని మనం చూపించుకోవటము అది దైవిక మహిమ కలగదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో నేనేం చెప్తున్నాను మీకు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చిన దేనికోసం? మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి రాలేదు. We lost the glory of God because of the disobedience of Adam in the Garden of Eden. ఏదెన్ తోటలో పోగొట్టుకున్నది ఏంటి? మహిమను కోల్పోయాం. ఎవరు మహిమ? దేవుడే మహిమ స్వరూపి. దేవుడే మహిమ స్వరూపి. దేవుని యొక్క దివ్య లక్షణముల సముదాయం అంతా కలిసి గ్లోరీ అంటారు. ఆ మహిమ స్వరూపైనటువంటి దేవుని యొక్క దివ్య లక్షణములను ఏదేను తోటలో ఆదాము అవిధేయత చూపించడం ద్వారా షార్ట్ అయిపోయాడు. ఎందుకు? సమాన దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు దేవుడు అనుకోండి. ఆయన ఇమేజ్ మనకి ఇచ్చినాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో షార్ట్ అయిపోయినాడు. మధ్యలో ఉండేది ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం అనేటువంటిది మానవునికి దేవునికి మధ్యలో ఉంది. అందుకనే మానవుడు ఎవడు కూడా దేవుని చూడ్డు. ఇది నా దొంగ సాక్ష్యాలు ఇస్తుంటారు. నేను దేవుని చూసినా, ఎక్కడ చూసినావు చెప్పు, ఏడ చూసినావో చెప్పు, నాకు బైబిల్ కావాలి. తిమోతి గ్రంథంలో ఏమంటాడండి దేవుడు? ఏ మానవుడు చూడలేదు, చూడనేరడు. ఉందా? ఏమన్నా? దయచేసి చూడండి, తిమోతికి రాసిన పత్రిక. ఈ దినాల్లో మనం ఏంటి అంటే, మనుషులు మభ్యపెట్టడానికి నానా రీతులుగా మనం చెప్తా కూర్చుంటాం. ఐ డోంట్ బిలీవ్ ఇట్. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి చాప్టర్ 6 అక్కడ మనం చూడొచ్చు. చూడండి ఎంత మంచి మాట ఉందో. 16th verse,
6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మరోసారి అండర్లైన్ చేసుకోండి, మీ బైబిల్ కొత్తగా ఉందేమో చూస్తాం. ఏమ్మా ఎవరు మాట్లాడరండి? చేసే ఉందమ్మా, అమ్మగారు ముందుగానే చేశారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం కాబట్టి. ఏమని రాసి పెట్టారు అక్కడ? చూడలేదు, చూడనేరడు. హౌ కెన్ హి గివ్ ఫాల్స్ టెస్టిమనీ ఇన్ ఆర్డర్ టు అటాక్ ద పీపుల్ అండ్ గెట్ సమ్ బుక్తి? ఏం గారడి విద్య అనుకున్నారు? ఈ దినాల్లో మందిరాల్లో కూడా గారడి విద్యలే. ఎక్కడ రాశారండి? చెప్పండి చూస్తాం. కాబట్టి ఎవరే కానీ దేవుని చూశాను అని చెప్పంటే తప్పది. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను, ఇప్పుడు నాకు సమయం కాదు. కాబట్టి నా తలంపు ఏంటంటే మీకు చెప్పేది, ఆ పరమాత్ముడు ఆత్మ. పరమాత్ముడు ఎవరండి? ఆత్మస్వరూపుడైనది. గాడ్ ఈజ్ స్పిరిట్. యోహాను సువార్త 4:24 అంటాడు. మనం ఎవరునంటే భౌతికమైనటువంటి శరీరం మట్టిలో నుండి వచ్చింది. కనపడేది విజువల్ థింగ్ ఈజ్ ఫ్రమ్ ది ఎర్త్. మనలో ఉండేటువంటి వాడు ఎవరు అంటే, కనబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ ఆత్మదేవుడు ఆయన పెట్టిన దీపం. ఈ ఆత్మ మళ్ళా పరమాత్మతో ఏం కావాలి? కాంటాక్ట్ కావాలి. ఇప్పుడు చూడు, భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటారు కదండి. కొట్లాడుకుంటే ఈమె రూమ్లో ఈమె ఉంటుంది. ఆయన ఏం చేస్తుందంటే హాల్లో లేదు, ఎదురు లోపల గొళ్ళు వేసుకుని పెట్టుకుంటే అయ్యా రాత్రంతా జాగరం. కొద్ది ఇళ్ళలో అట్లా ఉంటుంది. నువ్వు నన్ను కొట్టావుగా కాబట్టి నేను ఇయ్యాను. ఇంక వాడు తన్నిందే. ఇట్లుంటాయి. అంటే ఇద్దరు భార్య భర్తలు బతుకున్నారా లేదా? బతికే ఉన్నారు, కానీ ఏం లేదండి, కాంటాక్ట్ లేదు. నేను అడుగుతాను ఒక చోట, ఏ ఊరని అడగద్దండి, గల్ఫ్ కంట్రీలో. ఒకరోజు నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ ఆపోజిట్ రూమ్లో ఆమె ఉంటుంది, ఈ ఫ్లాట్లో నేను ఉంటా, ఆ ఫ్లాట్లో ఆమె ఉంటుంది. నా డోర్లో నుంచి ఆమె చూడవచ్చు, ఆ డోర్లో నుంచి నేను చూడవచ్చు. కానీ ఆమె లేనప్పుడు నేను ఆ ఇంట్లోకి పోతా, నేను లేనప్పుడు ఆమె మా ఇంట్లోకి వస్తుంది. 14 ఏళ్ళు అయింది బ్రదర్ మేమిద్దరం మాట్లాడుకొని అన్నా. ఎవరేమని అడగద్దండి. ఇట్లా పట్ల మనం వెరీ క్యూరియస్. వేరేటి కూడా చేయదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇద్దరు బ్రతికే ఉన్నారు, కానీ ఏం లేదండి. ఆ రీతిగా మనము కూడా ఆ పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలి అని అన్నట్లయితే ఆయనకును మనకును మధ్యలో ఉన్నటువంటి పాపము అనేటువంటి గోడ కూలదోయబడాలి. పాపము అంటే అర్థం ఏంది? పాపం దొంగతనం చేసేది, అబద్ధం చెప్పేది, వ్యభిచారం చేసేది పాపం అనుకోవద్దండి. అంటే పుణ్యమా చేయొచ్చా అంటారేమో. మీరు అదే చెప్తారు, వేరేవాడికి పోయి ఆంధ్రప్రదేశ్ ఇట్టే చెప్పాడు. ఇట్లా వాటిని పట్టుకుంటారు, వేరే ఏమి పట్టుకోరు. నేనేమంటున్నానంటే అసలైన సిసలైన పాపం ఏంటిదంటే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ లా ఈజ్ కాల్డ్ సిన్. 1 యోహాను పత్రిక 3:4 ఏముందండి? ఆజ్ఞాతిక్రమమే, దట్ ఈస్ ద సిన్. అందుకని ద వేజెస్ ఆఫ్ సిన్ అన్నాడు, కానీ ద వేజెస్ ఆఫ్ సిన్స్ అని రాయలే. ఒకటే పాపం. ఎవరు చేసింది అది? ఆదాము చేశాడు. ఏదైనా తోటలో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించను, అదే పాపం. ఆ పాప ఫలితం ఏంటండి? మరణం. మరణం అనగా ఎడబాపు. మరణం అనగా ఏంటండి? ఎడబాపు. ఎవరి నుండి ఎవరు ఎడబాపు అయిపోయారు? ఈ ఆత్మ ఆ పరమాత్మతో ఉన్న సంబంధం వేరైపోయింది. అడ్డొచ్చింది ఏంటి? పాపం. పాపం యొక్క లక్షణాలు ఇవన్నీ. ఏవన్నీ? కోపము, అసూయ, స్వార్థము, గర్వము, ఈర్ష్య, పగ, కామాతురత, ఇవన్నీ కూడా పాపం యొక్క లక్షణములు. ది సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ కాల్డ్ ద సిన్. పాపము అనేటువంటి రోగము యొక్క లక్షణాలు ఇవి. ఇప్పుడు టీబీకి కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి, మలేరియాకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. ఉండవా లక్షణాలు? సింప్టమ్స్ ఉండవా? ఆ రీతిగా పాప రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ. ఇప్పుడు ఈ పాపాన్ని తీసివేసుకుంటే మళ్ళా మనం పరమాత్మతో ఏకమవుతాం. అంతే కదండి. ఏ మతం చెప్పినా అదే.
జాగ్రత్త ప్లీజ్, జాగ్రత్త. మళ్ళాసారి చెప్తున్నా, అన్ని మతాలు చెప్పేది అంటే పాపము తీసివేసుకో, పాపము తీసివేసుకో, పాపము తీసివేసుకో. పవిత్రుడుగా పరమాత్ముడితో ఏకముగా ఆత్మ పరమాత్ముడితో ఏకమవడమే మోక్షం. అదే ఆత్మానందం, సత్యానందం, నిత్యానందం, మోక్షానందం, దైవానందం, పరమానందం, ఆత్మానందం. అందుకంటే ఏం లేదు. ఈ ఆత్మ ఏం కావాలండి? పరమాత్మలతో ఏకము కావాలంటే మనలో ఉండే పాపము అనేటువంటిది ఏం కావాలి? పవిత్రం కావాలి. మన పాపాన్ని, లోపల ఉన్నటువంటి ఆత్మను శుద్ధి చేసుకో. శరీర శుద్ధి ఎవరైనా చేసుకుంటాం కదండి. మీరు నేను శుద్ధి చేసుకోవాలంటే ఏంటి? నేను ఒకసారి గల్ఫ్లో ఉన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు స్నానం చేసుకున్నాడు? 2 వీక్స్ అయింది అన్నాడు. నేను అన్నాను, ఏ ఇంత వాసన మంచిగా ఉందేనంటే సెంటు కొట్టుకుంటాం సార్ అన్నాడు. కాబట్టి కంపంతో పోవడానికి ఏం కొట్టుకున్నాడు? కొట్టుకోవచ్చు. నల్లగుంటే ఫేర్ అండ్ లవ్లీ చూసుకోవచ్చు కదండి. తెల్లగుంటే వెంట్రుకలు, ఏ క్రిస్టియన్ డైస్ ఎవ్రీ డే అన్నాడు ఒక ఆయన. అబ్బాయి ఏం సిలో మస్తాడు అనుకున్నాను. ఏం చేస్తాం? అని చేసుకోవచ్చు, మానవులు కదండి. నేను తప్పు అంటం లేదు వీళ్ళారా. ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవచ్చు, కానీ ఒళ్ళు శుభ్రం చేసుకోవచ్చు, మంచివాళ్ళగా కనబడవచ్చు. ఎంత మంచోడయ్యా, ఎంత మంచోడయ్యా, ఎంత మంచోడయ్యా అంటారు అందరూ. ఈ దినాల్లో కూడా చాలా మంది ఏదో కథలని చెప్తున్నారు, కానీ యేసుప్రభు నీ పాపాలు క్షమించాడా? మారు మనస్సు అనుభవం నీకు ఉన్నదా? టెల్ దట్ టెస్టిమనీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. Tell how you have received Christ as your personal Lord and Savior. Don't tell about all the worldly blessings. ఈ worldly blessing ఇవే కాదు, ముస్లిం కూడా చెప్తాడు, బౌద్ధ మతస్థుడు చెప్తాడు, జైన మతస్థుడు. God is no respecter of persons. దేవుడు పక్షపాతి కాదు బాయ్. దేవుడు పక్షపాతి కాదు. నన్ను నమ్ముకోండి, నీకు అన్ని ఇస్తా, నన్ను నమ్ముకుపోతే అన్ని తీసేస్తా అనలే ఆయన. అందుకే లేఖనాలు సరిగా అర్థం చేసుకోవాలి. అందుకని మంచివారి మీద వర్షమే, చెడ్డవారి మీద కూడా వర్షమే. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, దొంగోడి మీద ప్రకాశిస్తున్నాడు, దొర మీద ప్రకాశిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే లోకస్తులకు, దేవుని నమ్మని వారికి ఆశీర్వాదం ఎక్కువ. ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ ఛాలెంజ్, టేక్ ద బైబిల్, కమ్ అవుట్. వాళ్ళకే ఎక్కువ ఆశీర్వాదం. ఎవరికండి? దేవుని నమ్మని వారికే. ఇప్పుడు అంబానీ, ముఖేష్ ఉన్నారా? నేను అక్కడ వాళ్ళు చెప్తున్నా. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, మాట్లాడరా? మరి యేసుప్రభు నమ్ముకుని ఎంతమంది ఉన్నారు? ఏం శ్రీధర గారు, బిషప్పులు లేరు అక్కడ? ఎవరన్నా వాళ్ళకి సమానమా? ఇప్పుడు బిల్ గేట్ ఉన్నాడు, నమ్ముకుని లేదో నాకు తెలియదు, మీకు తెలుసు. నమ్ముకున్నాడండి? తెలియదు కదా. యు ఆర్ వైజ్ మ్యాన్. అర్థమవుతుంది కదా. మరి వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే ఒక దినం పరమాత్ముని దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు, మనం చాలా మోసగాళ్ళం, మనం నమ్ముకున్నాక భాగిస్తువి, నమ్ముకోనాకేమి ఇవ్వలేదు, నువ్వు పక్షపాతివి కదా. ఒక తండ్రికి 5 మంది పిల్లలు ఉన్నారు, ఒకడేమో చెడ్డోడు, ఇంకొకడేమో గుడ్డోడు, ఇంకొకడేమో దౌర్భాగ్యుడు, మిగతా 2 బాగున్నారు, ఆ 2కేమో బాగు పెడితివి, ఈ 3కేమో తక్కువ ఇస్తాడా ఆస్తిలో? చెప్పండి ప్లీజ్. ఈ 5 మందిలో ఎవరికి తక్కువ, ఎవరికి ఎక్కువ ఇస్తాడు? ఏమా? అందరికీ సమానమే. నాకు తెలిసినంతవరకు గుడ్డోడు, కుంటోడు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఎవరా? ఇస్తారు. ఎందుకంటే పాపం వేరే ఆధారం వాళ్ళకు. ఆ రీతిగా దేవుని నమ్మినటువంటి వారికి బలుస్తారని లేదు. ఒకటే అన్నాడు దేవుడు, నా నీతిని, నా రాజ్యమును మొట్టమొదట వెతకండి, మీకేం కావాలి నేను ఇస్తాను. ఇఫ్ గాడ్ డజంట్ గివ్ మీ, హౌ కెన్ ఐ కమ్ టు అమెరికా? నేను ఎట్లా వస్తానండి? ఇదికొని వస్తానేమి? నేను ఇదికొని వస్తానండి. కాబట్టి దేవుడు కొద్దిమందికి ఏం చేస్తాడండి? ఇస్తాడు. అందుకే హెల్పర్స్ అని ఉంది బైబిల్లో, తెలుసా మీకు? 12వ అధ్యాయంలో రాయబడిన కొరింథీయులకు రాసిన పత్రికలో, సమ్ ఆర్ హెల్పర్స్, సహాయము చేసేవాడు. సమ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. దేవుడు పెట్టాడు కొంతమందిని, అలా పెట్టి దేవుడు వాడుకుంటా వస్తా. నా తలంపు మీకు ఏం చెప్తున్నాను అంటే, ప్రియమైన వారులారా, ఎవరైనా సరే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించాడా? పాప క్షమాపణ నిశ్చయిత నీకు ఉన్నదా?
చెప్పద్దు నేను క్రైస్తవ కులంలో పుట్టినా, నేను చాలా మంచివాడిని, దేవుడు నాకు ముక్కులు పోగులు ఉంటే తీసేశాడు, కంట్లో ఇది ఉంటే తీసేశాడు. ఇట్ ఈస్ గుడ్, ఐ డోంట్ డిసగ్రీ విత్ దాట్. కానీ నీ పాపాలు క్షమించబడ్డాయి, అది ఇంపార్టెంట్. ఈ పాపములు పరిహారం అయితే పరమాత్మతో ఏకమైపోతాం మనం. ఈ ఆత్మ శుద్ధి అయితే పరమాత్మతో ఏకమవుతాం. ఇప్పుడు చూడండి, కోతి భాష కోతికి అర్థమవుతుంది, కుక్క భాష కుక్కకు అర్థమవుతుంది కదండి, ఒంటి భాష ఒంటికి అర్థమవుతుంది, బంజరా వాళ్ళ భాష బంజరా వాళ్ళకి అర్థమవుతుంది, అమెరికా వాళ్ళ భాష అమెరికా వాళ్ళకి అర్థమవుతుంది. అంతే కదండి. ఆ రీతిగా నీ భాష నా భాష పరమాత్మునికి అర్థమవుతుంది, కానీ పరమాత్ముని భాష మనకు అర్థం కాదు. ఎందుకు కాదు అంటే మధ్యలో ఏం అడ్డం వచ్చిందండి? పాపం. ఈ పాపం పోవాలని మతాలు వచ్చాయి. మతాలు వచ్చింది పాపాన్ని తీసివేసుకోవడానికి. అయ్యా దానాలు చేస్తే, ధర్మాలు చేస్తే, పూజా పునస్కారాలు, జపతపములు, తీర్థయాత్రలు చేసుకుంటే పాపం ఏమవుతుంది? పరిహారం అవుతుంది అయ్యా అని మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాపం అలాగున క్రైస్తవ మతము కూడా ఒక మతం, గుర్తుపెట్టుకో. పాత నిబంధన కూడా ఒక రిలీజన్, అది మతం. పాత నిబంధన దశాబ్దాలు మతం, పాత నిబంధన అక్షరం, నూతన నిబంధన ఆత్మ. పాత నిబంధన పాపం అంటే ఏమిటో చెప్తుంది, నూతన నిబంధన పాపమునకు పరిహారమును కలుగజేస్తుంది. పాత నిబంధన అక్షరం చంపుతుంది, నూతన నిబంధన ఆత్మ జీవింప చేస్తుంది. కాబట్టి పాతనికు కొత్తను చాలా భేదం ఉంది. ఇప్పుడు ఆ పాత నిబంధన నెరవేర్పు కొరకే యేసు స్వామి భూలోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పాపం అనేటువంటిది మనం చచ్చిపోయేంత వరకు విశ్వ ప్రయత్నాలు చేసిన పోదు, లోపల పోదు, బయట బాగానే ఉంటాం. అదే మతాలన్నీ చెప్పేది. బయట ఎంత మంచివాళ్ళం అండి, ఎవరు లేరండి మంచివాళ్ళు? జైన మతస్థులు ఎంత మంచివాళ్ళు, బౌద్ధ మతస్థులు ఎంత మంచివాళ్ళు అండి, అంత మంచివాళ్ళు. మనం ఇంకా కంపు. వాడు ఏమన్నాడు? డోంట్ థింక్ దట్ యు ఆర్ సిన్లెస్ అన్నాడు ఒక ఆయన. ఏంది సిన్లెస్ అండి? వెన్ యూ సే దట్ యు ఆర్ ఎ సెయింట్ యు ఆర్ నాట్ సిన్లెస్ అన్నాడు. మరి ఇంకేంది అంటే హీ సిన్స్ లెస్ అంట. ఇప్పుడు చూడండి, విశ్వాసం చెప్పరా చిన్నగా అబద్ధం చెప్తారు, చిన్నగా ఫేక్ 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 అని పెడతాం మనం. ఫేక్ ఫేక్ పెట్టకపోతే పని జరగదు. ఏం చేయాలమ్మా? సారి ప్రభక్ష నుంచి రక్తంతో కడిగి శుద్ధి, పాపినని పారద్రోలక, దుష్టుడు నన్ను దూరపరచక. ఈ పాట మామూలు కామన్ అయిందంత మనకు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రియులారా, ఈ పాపపు స్వభావము చచ్చిపోయేంత వరకు కూడా అది పోదు. పాప ఫలితం ఏంటండి? మరణం. మరణం అంటే అర్థం ఏంటి? ఎడబాపు. సమకూర్పు కావాలంటే పాపం అనేది పోవాలి. పాపం పోవాలంటే అది మన చేత కాదు. ఏ మతమైనా అనుసరించండి, క్రైస్తవ మతం కూడా అనుసరించుకో. నువ్వు చాలా భక్తుడు, చాలా మంది అంటా కూర్చుంటారు, దేవుడు నన్ను కనుపాపలే కాపాడుతున్నాడు అని. నిన్నొక్కడే కాపాడుతున్నాడు, వేరే వాళ్ళందరూ మింగేస్తున్నాడు. ఏమే? వై ఆర్ యు టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్? మన జీవితంలో యేసు ప్రభువును రుచించాలి. ప్రభు వాక్యం చెప్తుంది, తెలుసునా అండి? ఏం చెప్తారు దేవుని యొక్క వాక్యం అంటే? బ్లెస్సెడ్ ఈస్ ద మ్యాన్ whom the Lord chasteneth. 94:12 చూడండి ఒకసారి దయచేసి, కీర్తన 94:12. ఇప్పుడు అక్క అనుకుంటా ఉంటాను, మార్గరెట్ అక్కే కదా అక్క అనా? అక్క పేరు మార్గరెటే కదా. ఇప్పుడు మీరేమనుకుంటారు, వీరిగా నేను 2 వారాలు పెడితే పేర్లని చెప్తాడు. త్వరగా లేట్ అయిపోతుంది. 94:12 సామ్. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎవరండి ధన్యులు? ఆయన శిక్ష. ఆయన దాని కరెక్ట్ పదం వాడాలంటే తెలుగులో శిక్ష అణ. శిక్ష వేరు, శిక్షణ వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే లేఖనాలు మనం సరిగా ఎరగాలి.
ఈ ట్రాన్స్లేషన్లో కొన్ని మార్పులు ఉండొచ్చు, ఎందుకంటే అది హిబ్రూ గ్రీక్ ఆదిమ భాష నుంచి వచ్చింది కాబట్టి ట్రాన్స్లేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. శిక్ష వేరు, శిక్షణ వేరు. ఇప్పుడు నేను దొంగతనం చేసిన, మెత్త కొట్టినారు లోపలేసి, ఎక్కడ ఏడన్నా జైలు బట్టి ఏంది అది శిక్ష, శిక్షణ కాదు అది కదండి, అది శిక్ష. కానీ మా పిల్లోడు మట్టి తింటామంటే చేతికి ఏం పెట్టినాము, గ్లౌసెస్ వేసాం, వేసి చేతులు కట్టేసాం. ఏందది శిక్షణ మనకి? ఏందది చెప్పరే? ఎందుకు? అది మాన్పించడానికి శిక్షణ, అంతే కదండి, అంతే, అంతకంటే ఏమిటి. ITI ITI అంటే ఏంది? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే ఏం చేస్తారు అక్కడ? శిక్షణ ఇస్తారు. పారిశ్రామిక శిక్షణ కేంద్రము అంటారు తెలుగులో, అవునా అండి? ITI. బస్సుల మీద రాసి ఉంటారు డ్రైవర్ అండర్ ట్రైనింగ్ అని ఉంటుందా? అంటే డ్రైవరు శిక్షలో ఉన్నాడా? శిక్ష అణ. కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా అంగీకరిస్తాడో వారికి శిక్ష లేదు. బీ కేర్ఫుల్, డోంట్ సే వానికి ఆ రోగం వచ్చిందే, వాడి కాలు ఎదిగిందే, వాడి పళ్ళు రాలిపోయినాయే, అని కళ్ళు కనపడలేదు, వెనుకలంతా రాలిపోయినాయి, దేవుని శిక్ష. డోంట్ సే దిస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వన్స్ అగైన్ ఐ బెగ్ యూ, డోంట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ టు. మీకు చెప్పాలని కూడా లేఖనాలు ఆధారం తీసుకొని చెప్తాం, ఎందుకంటే ఇక్కడుండే పద్ధతి వేరు, మా పద్ధతి వేరు. ఏదో ఇచ్చినారు కాబట్టి వందనాలు చెప్పాలి. ఎవరికి? క్రిస్టఫర్ అన్నకు, పీటర్ అన్నకు. నాయన నీకు దండం బాబు, ఈ బాబు చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఊడిపోతే మేమేం చేయాలి ఇక్కడ అంటారు. నేను చెప్తాను, when the truth prevails, God will bring people. Must stand for the truth. కాబట్టి మనకేం లేదు చెప్పండి. రోమా 8:1 చూడండి ఎంత మంచి బాగుందో. Romans 8:1. The moment we accept Christ Jesus as our personal Lord and Savior, we are delivered from the penalty of sin. పాపము యొక్క శిక్ష నుండి తొలగించబడ్డాం. నేను క్రైస్తవ కులంలో పుట్టిన, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో పెరుగుతున్నా, నాకు గుడి అంటే చాలా ఇష్టం, బోధకులు అంటే ఇష్టం, పొట్టన నాకు బోబెడతా, అన్నీ చేస్తారు. అవన్నీ మంచివే. దాన్ని ఏమంటారు? మతము అంటారు. మతము అంటారు దాన్ని, భక్తి అంటారు. ఈ భక్తి ద్వారా మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఓ నేను అనుకున్న శ్యామ్కి పోయినా అనుకుంటాను. ఏం శ్యామ్? పోతూ ఉన్నాయి కానీ పోలే ఇంకా. మీ మామయ్యని అడుగు, పోయినాయేమో. ఎప్పుడు లేవా? కోపమే రాదా మామయ్యకి? ఆంటీని అడిగితే చెప్తారు కాదు చక్కగా. ఎవరు నిన్ను అడిగితే నీ ఆడ చెప్తారు. ఆంటీని అడిగిన సూతు అందుకే అన్నాడు కదా. ఎనీహౌ షీ ఈస్ వెరీ లిబరల్, షీ లెఫ్ట్ మీ అలోన్ అని. లేకపోతే ఎస్కాట్లో ఒకరన్నమాట ఆంటీ. మీకు అర్థమైంది కదండి. కాబట్టి మానవ హృదయం అనేటువంటి పాపపు హృదయం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అరిషడ్ వర్గాలు చచ్చిపోయేంత వరకు అవి పోవు నాన్న, తగ్గుతాయి అంతే గాని పోవు. ఏనా వయసులో తగ్గుతాయి అంతే కదండి. తగ్గుతాయి అంతే, పోతాయి. అవి ఉన్నాయి లోపల, అవి నిద్రపోతా ఉంటాయి. ఏడని చెప్పు చూతారు, నాకు పోయినాయి అంట. ఎందుకు చెప్తా ఊరికి అబద్ధాలని. అవన్నీ పోతే కొట్టాడుకునేది సచ్చేది గుళ్ళో. నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప, ఇవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి అవి? మానవ స్వభావం. అందుకే అన్నాడు ఎవరు? వేమన్న, ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు. రాదు. వేప చెట్టుకేం చేదుపోదు. వేప చెట్టు చుట్టూ ఒక 20 సంవత్సరాలు బెల్లం పానకం పోయి
ఆ చెట్టు ఏమైనా తీయ అవుతుందండి? ఏం కాదది, దాని స్వభావం. పులిని తీసుకుపోయి పాల సముద్రంలో సంవత్సరం బాగా రుద్దు పాలతో మచ్చలేమి. నీకు నాకు కూడా పాపం పోదనానా, ఏ మతమును అనుసరించినా పాపం పోదనానా, పాప ఫలితమే మరణం. అందుకని ఆ పరమాత్ముడు మనల్ని ప్రేమించినాడు. ఆ పరమాత్ముడు మనల్ని ప్రేమించి, సృష్టించిన దేవుడు ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకానికి వచ్చి మన శిక్ష అంతా ఆయన మీద మోసుకున్నాడు. మనకు బదులుగా రక్తమంతా కార్చాడు. ఎందుకనగా రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు. అందుకని పరమాత్మ రక్తము కార్చి చనిపోయి సమాధి అయి 3వ దినం తిరిగి లేచినాడు. సృష్టించిన దేవుడు, పాపాత్ములు తన పిల్లలు ప్రేమించిన దేవుడు, వారి పాప పరిహారార్థమై శిలువలో శిక్ష భరించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు మన కొరకు ఆయన చేసెను. మన కొరకు ఆయన చేసెను. అందుకే నేను ఇంటర్వ్యూ కూడా చెప్పాను మీకు, ఈ గ్రహింపు మీరు కలిగి ఉండాలని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి, మా కొడుకు యాక్సిడెంట్ చేస్తే 6,500 కట్టాల్సి వచ్చింది కాంప్రమైజ్. అప్పుడు ఎవరు కట్టారంటే నేనే కట్టిన, మా పోలీసు వంతు పంపించి. వాడేమో కాలం పైకి ఎగసుకుని వచ్చినాడు. ఏరా ఎట్లా వచ్చినావరా? అయిపోయి మన ఆయన పుణ్యం. మీకు అర్థం కాలేదండి? ఎవరి పుణ్యం? తండ్రి పుణ్యం ద్వారా వాడు విడుదల పొందాడు. అట్లా యేసు ప్రభుల వారి పుణ్యము ద్వారా మన పాపాలకి ఏం కలిగిందండి? పరిహారం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవండి ప్లీజ్. ఎందుకనంటే వితౌట్ గాస్పల్ ఐ వోంట్ గో ఎనీవేర్. లెట్ ఎనీబడి థింక్ ఇన్ ఎనీవే, నో ప్రాబ్లం ఫర్ మీ. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభును రక్షకుడుగా అంగీకరించకపోతే మిత్రమా, ఈ దినమందు ప్రభును రక్షకుడుగా అంగీకరించు. డోంట్ సే దట్ ఐ యామ్ బార్న్ క్రిస్టియన్. చెప్పాను కదా, ఏమని? ఆల్బర్టు, గిల్బర్టు, స్టూవర్టు, రాబర్టు ఇవన్నీ ఏం పనిచేయు. యేసును రక్షకుడిగా హృదయంలో చేర్చుకోవాలి. యేసు చేతగాని పాపిని, యేసు నీవు నన్ను ప్రేమించావు, నా శిక్ష భరించి రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచినావయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నువ్వే నా రక్షకుడు. బస్ అది రావాలా సారో? అది లేకుండా నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా, నేను బైబిల్ చదువుకుంటున్నా, చేసుకోని ఆయన మంచిది. అది మతం కొడుక, అది మతం. యేసును రక్షకుడుగా అంగీకరించావా? పర్సనల్, వ్యక్తిగతంగా, ప్రాక్టికల్గా. చూడండి 8వ వచనం చదవండి అయ్య గారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడ్డారు. కానీ నేను ఏమనుకున్నావు తెలుసా? అది వదిలిపెట్టినా, ఇది వదిలిపెట్టినా, అది వదిలిపెట్టినా, ఇది వదిలిపెట్టినా, ఇప్పుడు మా అన్ని వదిలిపెట్టిన తర్వాత యేసు నీకెందుకయ్యా పిచ్చోడా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట ఒకడు. మీకు అర్థమవుతుందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళితే యారా నీ ప్రాబ్లము అని అన్నాడు. అయ్యా ఏ నీ ప్రాబ్లము అని అన్నాడు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దగ్గు ఉంది, ఆస్తమా ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, పళ్ళ నొప్పులు ఉన్నాయి, కళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్నీ నొప్పులు ఉన్నాయి అంటే డాక్టర్ అన్నాడంట, అవన్నీ పోయిన తర్వాత నా దగ్గరికి రా అన్నాడట. ఏం శ్యామ్, నీకు అర్థమైందా? అర్థం కాలే కదా? మా శ్యామ్కి ఇంకా అర్థం కాలే. జబ్బంతా చెప్పాడంట నాయన డాక్టర్కి. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు అంటే, ఇవన్నీ ఈ నొప్పులు గిప్పులు రోగాలన్నీ పోగొట్టుకో, తీసేసుకో, బాగైన తర్వాత నా దగ్గరికి రా అన్నాడట. ఎవరో? ఇప్పుడు అర్థమైందా? నీ దగ్గరికి వచ్చే అవసరం నాకెందుకు అన్నాడు. రోగం ఉంది కాబట్టి దగ్గరికి వచ్చానయ్యా, రోగం బాగైన తర్వాత నీ దగ్గరికి ఎందుకు రావాలి? మీకు అర్థమైందో లేదో నా భాష? అర్థమైందా అంటే ఎవరు రావాలి యేసు దగ్గరికి? రోగులు రావాలయ్యా. ఉన్న పాటుండ్రా, దుర్మార్గుడువా, వ్యభిచారివా, అబద్ధికుడువా, అన్యాయస్తుడువా, పాప క్షమాపణ నిశ్చిత నీకు లేదా? ఆత్మశాంతి నీకు లేదా? పాప భీతి, మరణ భయము, నరక భయము నీకున్నదా? అట్లేరా? అబ్బా నా హృదయం రోత చేసాయ్యా, అట్లేరా భయ్. అందుకే మీకు చెప్పాను, చర్చి ఎవరి కోసం అంటే పాపాత్ముల కోసం, పుణ్యాత్ముల కోసం కాదు.
ఆసుపత్రి ఎవరి కోసమో పీటర్ అన్న? మంగళ షాప్ ఎవరి కోసం? అంత గుండోలక? ఎవరికి? గుర్తుపెట్టుకోండి, అంత పెరిగిన వాళ్ళకు సెలూన్ కదండి. ఆసుపత్రి ఎవరికి? రోగులకు. ఈ క్రైస్తవ గుడి ఎవరికంటే పాపాత్ములు. రాని విన్నీ వాక్యం. ఆ పాపాత్మును పైన పెట్టేది కాదు, పైన పెట్టి ఎగ్జిబిషన్ పెట్టేది కాదు. మనకి వాక్యం చెప్పాలి ప్రేమతో, అంతే. వాక్యం విన్నప్పుడు ఎప్పుడో ఉదయం దేవుడు కార్యం చేస్తారు, మన చేతులు లేదని. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఎట్లా రావాలి? ఉన్న పాటును రావాలి. యేసయ్యా నేను పాపిని ప్రభువా, పాప క్షమాపణ నిశ్చేత నాకు లేదు, చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాను నిరీక్షణ నాకు లేదు. అలాంటి నన్ను ప్రేమించావు, నా శిక్ష భరించి రక్తము గార్చి చనిపోయేసినావు. దేవా నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వే నా రక్షకుడని ఎప్పుడు తీర్మానం చేసుకున్నావు యేసు ప్రభు కొరకు, అది మారు మనసు. కానీ నీ భక్తి మాకేం కావాలి? నీకంటే మంచి భక్తి పనులు ఉన్నారు లోకంలో. ఎప్పుడు యేసు ప్రభును రక్షకుడుగా నువ్వు అంగీకరించావు? నా నీతి కాదు యేసు నీతి, నా నీతి కాదు యేసు, నా పుణ్యము కాదు యేసు పుణ్యం, ఆయన కృప. అందుకని కింది భాగం చదవండి, దాంతో కింది భాగం చదవండి. ఇది మీ వలన కలిగినది, ఇది మీరేదో సర్కస్ చేస్తే వచ్చింది అనుకోవద్దండి. ఇది దేవుని వరమే, ఇది దేవుని వరమే, గిఫ్టే. ఇది యేసు ప్రభు వరముగా మనకిచ్చాడు రక్షణ. ఆ వరం ఎవరండి? యేసే. ఆ యేసు ఎవరండి? 14:6 ప్రకారంగా జీవం. నేనే మార్గం సత్యం జీవం. ఆ జీవాన్ని మనం పొందాం, దేవుని పిల్లలమయ్యాం, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ జీవం మనలో ఎట్లుండాలండి? మోర్ అబండెంట్, సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అంటాం. ఏం దాని అర్థం? నేను దగ్గరకు వచ్చేస్తున్న మార్గరెట్ అక్క వచ్చినప్పుడు అంతా వస్తానే ఉన్నావు పోతున్నావు కానీ అది పూర్తిగా చెప్పవే అంట. నువ్వు చెప్పనిస్తేగా జీవాన్ని పొందామండి, జీవాన్ని పొందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆ రక్షణ పొందాం, కానీ ఆ జీవం ఏం లేదండి, సమృద్ధిగా లేదు. దానికి కంచుకును కనకంబుకు ఉన్నటువంటి భేదం ఏంటి? కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అంటాడు. కంచు అంటే బ్రాంచ్ కదండి, దాన్ని కొడితే బెల్ కొడితే, స్కూల్లో బెల్ కొడితే ఎట్లుంటుందండి? గణగణ 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 గణ శబ్దం వస్తుంది. అదే బంగారుని కొడితేనండి నెత్తి కొట్టుకుని ఏం కొట్టుకున్న శబ్దమే అనపడదు. మీకు అర్థమవుతుందిగా? ఆ రీతిగా సమృద్ధి అయిన జీవమును కలిగిన వాడు ఎంత కొట్టినా హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఉన్నట్టే. మీకు అర్థం కాలేదంటే ఆ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుడికి మట్టేసిన, పెండేసిన, సుత్తితో కొట్టిన, గిచ్చిన, అన్న ఏ పనికిరానోడు అన్న, అది సమృద్ధి జీవం. సార్ నాకు ఈ వరం ఉంది, ఆ వరం ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, మంచిదే సారు, అదంతా ఎరువులు సారు, అవన్నీ ఎరువులు సారు. రైతు కోరింది ఏంటంటే ఆ చెట్టుకి ఎరువులు వేసి ఏం కోరతాడు? ఫలము కోరతాడు. ఫలం, ఆ ఫలమే యేసు ప్రభు. ఆయన రూపం మనలోనికి రావు. సమృద్ధి అయిన జీవం. ఏమన్నా తిట్టండి, ఏమన్నా కొట్టండి, ఏమన్నా చేయండి. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ, నాకు బ్లెస్సింగ్స్ బ్రదర్. ఇంకా తిట్టు, తిట్టి తిట్టి నీ నోరే కంపు, అంతేగాని నాకేం కాదు. అదే నా భార్య చెప్తాను. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్తాను అనుకుంటారా? ఆరంభ దినాలు ఎట్లుందంటే రాయి కొబ్బరికాయే. చేపను తీసి నీళ్ళలోంచి బయటకు వేస్తే ఎట్లుంటుందంటే కొట్టుకుంటుంది. అట్లా కొట్టుకున్నది పాపం. ఎందుకంటే నేనేమో రఫియన్, ఆమె వెరీ డెలికేట్. ఆమె సూపర్ ఇంజనీర్ గారి కూతురు, ఆమె డాక్టర్. నేను అని ఎడ్లు తోలుకునేటువంటి ఫార్మర్ గారి కొడుకును నేను. నాకు ఆమెకి ఎక్కడ అవుతుంది చెప్పండి? యు అండర్స్టాండ్ మై
సిచ్యువేషన్ ప్లీజ్. మొదట ఆమెకు అర్థం కాలేదు పాపం. అర్థం కాకపోతే పాపం ఎట్లా బాధ. ఐ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గెటింగ్ యూ మ్యారీడ్ అన్నది. నేను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నది. అయితే నేనన్నాను 150% ఇట్ ఈస్ గాడ్స్ విల్. దెన్ వై ఆల్ దీస్ థింగ్స్ అన్నది. దట్స్ వై టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అంటు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ గాడ్ ఈస్ అలౌయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ ఇన్ యూ ఈస్ నోన్ టు మీ వెన్ యువర్ సెల్ఫ్ ఈస్ టచ్డ్. నీ స్వయం తాకినప్పుడు నీ రంగులు బయటపడుతున్నాయి. శివా ఏమ్మా అర్థమైందమ్మా? ఎప్పుడు ఏం తాకాలి? అహం, అహం, సెల్ఫ్, ఈగోయిజం అంటారు కదండి. ఆ సెల్ఫ్ టచ్ అయిందనుకో అప్పుడు అసలైన రంగులు బయటపడతాయి. పీటర్ అన్నవి, క్రిస్టఫర్ అన్నవి, ఇక్కడ ఉండే మార్గరెట్ అక్కవి, అందరివి. ఓహో, మా రంగులు బయటపడడానికి వచ్చినావరా నువ్వు? నెక్స్ట్ టైం నుంచి అబ్బే నాకు అవసరమే లేదు. నేనేమో అడిగినానన్నా నిన్ను? నేను వస్తా ముందుగా స్లాట్లు 2 పెట్టు అడిగానా నేనేమన్నా? ఏమండే ఉంటే ఉన్నది చెప్పండి. నో, we don't publish. I am free on so dates, please accommodate. No, that is not ours. దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఆడానా వాడు అన్నా నేను అందుబాటులో ఉన్నానా? మీ గుళ్ళో ఏమైనా ఛాన్స్ ఉందా చెప్పుకోవడానికి? నో, యూ డోంట్. అది వాళ్ళ ఇష్టం. ఐఎమ్ నాట్ టు డిసైడ్, ఐఎమ్ నాట్ టు జడ్జ్ ఎనీబడి. మై కాన్సెప్ట్ ఐఎమ్ టెల్లింగ్. మీకు అర్థమవుతుంది. నా భార్య ఎప్పుడంటే కూర్చుంది, ఇప్పుడు ఏమంటుందంటే ఏం శివా అని. నేను ప్రభును నమ్ముకొని పిలుపును పొంది దేవుని సేవించి మరి సుమారుగా 26 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నప్పుడు 27వ సంవత్సరంలో నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో ఆమె చాలా భక్తిపరురాలు. నా భార్య చాలా భక్తి అంటే భక్తి. ఎందుకంటే వాడు తిరుపతి వాడది. కావున ఆ భక్తితో ప్రభుని నమ్ముకునింది, వచ్చింది పాపం. నేను ముట్టితే చాలు 33 వంకర్లు. మీకు అర్థం కాలేదండి? దాన్ని ఏమంటారంటే టచ్ మీ నాట్. ఒక ఆకు ఉంది కదా, ఉందా లేదమ్మా? అది ముడితే ఏమవుతుంది? ఇట్లా మనం కూడా సెల్ఫ్ టచ్ అయితే మన రంగులన్నీ ముడుచుకుంటాయి. అందుకనే ఏ రియల్ క్రిస్టియన్ ఈస్ నాట్ నోన్ బై హిస్ యాక్షన్స్. Please underline this. A real Christian is not known by his actions, but by his reactions. బాగా నోట్ చేసుకోండి. యాక్షన్స్ అంటే ఏమంటే, ఇప్పుడు నేను ఉన్నానంటే మీరు నాకు మంచిగా పెట్టారు, మంచిగా ఇచ్చేశారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని ఎంతో పొగుడుతాను నేను. మీరు అన్నం పెట్టుకున్న సున్నం పెట్టారనుకో, అర్థమైందా అంటే లోపల మంట వేసిందనుకో, దుర్మార్గుడు చెప్పలేదు. ఇంకొకసారి వీళ్ళింటికి అంటే నాకు హాని చేసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? రియాక్షన్, హౌ ఐ ఆమ్ రియాక్టింగ్, దట్ ఈస్ క్రిస్టియానిటీ. అదే ఆత్మ ఫలము, దాన్ని సమృద్ధి, జీవం. అందుకే అన్నాను కదా, పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా మైలంతా తీసుకుపోయి వేస్తే నడి సముద్రంలో, మహాసముద్రంలో ఆ నీళ్ళు ఏం కావండి? కంపు కావు. అదే ఒక చిన్న గుంట ఉందనుకో, ఇండియాలో మీకు తెలుసు కదా, గ్రామాల్లో స్నానాలు చేసుకున్నప్పుడు తడి కోటి కట్టి ఆడ తీసుకుంటారు కదండి పేదవాళ్ళు. పాపం ఆ నీళ్ళంతా పోయేటప్పటికి ఏమవుతుందంటే ఆడ పోతాయి ఉంటుంటాయి. ఆ కొబ్బరి చెట్టు ఏదో నిమ్మ చెట్టు పాడు దేశం అక్కడ పెడతా కూర్చుంటాయి. ఆడ గుంట ఉంటుంది, నలుగురు స్నానం చేశారంటే నీళ్ళు అక్కడ నిలుస్తాయి. ఆ నిలిచినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని ఒక పెద్ద గ్రానైట్ స్టోన్ తీసుకొని దాని ముందర కూర్చొని ఎక్కడ ఏమవుతుంది? క్రిస్టఫర్, మీ పేరు క్రిస్టఫర్ అనే కదా? అమ్మో, ఇక్కడ చాలా మంది ఉన్నారు క్రిస్టఫర్ అనే కదా. ఏమవుతుందన్నా త్వరగా చెప్పేసండి, అయిపోయింది అన్నా. ఇప్పుడు నా తెల్ల బట్టలు వేసుకొని ఆ గుంట దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి నీళ్లు అందుకుపోతాయి కదండి, చిన్న గుంట పిట్, అక్కడికి వెళ్ళి నేనేం చేసి ఒక చిన్న గ్రానైట్ స్టోన్ బేస్మెంట్